హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? చూసే ఉన్నారు కదా, ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది తమ్మునీల్లో. మన రాయలసీమ స్టైల్లో ఉగ్గాని ఎలా వండాలి ఏంటనేది చూసేద్దాం ఒకసారి. నేనైతే మా ఓటు వేయడానికి మా ఊరికి వచ్చాను. ఇక్కడ మా ఊరి వైపు ఏంటంటే ఎక్కువ టిఫిన్ లాగా ఈ ఉగ్గానే తీసుకుంటారు. సో ఖమ్మంకి వెళ్ళేసి నీట్గా బొరుగులు బట్టికి వెళ్ళి కొన్ని బొరుగులు తీసుకొచ్చాను. మా అవ్వ మా అమ్మ వండుతున్నారు. ఎందుకని మంచిదని చెప్పి ఒక వీడియో పెడదామని చెప్పి ఉద్దేశంతో పెడుతున్నాను. వీటన్నిటిని నీట్గా చెరిగేసుకొని, ఎందుకు చెరుక్కోవాలంటే లోపల రాళ్ళు మట్టి పిల్లలు అవి ఉంటాయి. అవి అలాగే ఉన్నాయంటే మనం తినేటప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి. సో వాటన్నిటిని నీట్గా చెరిగేసుకొని మంచిగా ఒక పెద్ద గిన్నెలోకి సగం వరకు నీళ్ళు చేసుకొని, దాంట్లో మనం ఏవైతే బొరుగులు ఉన్నాయో ఆ బొరుగుల్ని కొంచెం నానబెట్టుకోవాలి. ఎంతోసేపు కాదు, 10 to 15 seconds అంతే. తీసేటప్పుడు మరీ గట్టిగా పిండొద్దు, మరీ స్లోగా నీళ్ళు ఉండేటట్టు పిండొద్దు. మీడియం రేంజ్లో పిండేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మనకు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి ఉంటే బెటరు. పచ్చిమిర్చి మంచి టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా మాకు ఇది అలవాటు కాబట్టి ఎండుమిర్చి అయినా కూడా తింటాము. సో టయానికి పచ్చిమిర్చి లేదు, అందుకే ఎండుమిర్చి వేసారు ఇంట్లో వాళ్ళు. తర్వాత బాండి పెట్టేసుకొని నీట్గా దాంట్లో తిరగమాత గింజలు వేసుకోవాలి. మేమైతే తాలింపు గింజలు కానీ తిరగమాత గింజలు కానీ ఏదైనా అంటారు వాటిని. నూనె మనకు తగినంత కావాలి. మనం ఎంతైతే తీసుకుంటామో అది ఒకరికి సర్వ్ చేసుకుందా, ఇద్దరికా, ముగ్గురికా, నలుగురు సర్వ్ చేసుకుంటామో అనేది మన ఉద్దేశం. మనకు తగ్గట్టుగా మనం నూనె తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మెత్తగా, మరీ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం మెత్తగా వచ్చేంత వరకు వేపుకొని, తర్వాత మనం ఏవైతే ఉన్నాయో ఆ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవాలి. కొంచెం అది వేగిన తర్వాత ఆ ఘాటు పోయిన తర్వాత మనకు ఏవైతే టమాటా ఉన్నాయో అవి కొంచెం వేసేసుకొని, అవి కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం పసుపును కొంచెం కరివేపాకు వేసేసుకొని దింపేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఎందుకంటే తర్వాత కలిపేటప్పుడు మన చెయ్యి కాలొద్దు కదా, అందుకని పక్కన పెట్టుకుంటాం. ఇదేంటంటే ఇది కారం, మనం వేసే పచ్చిమిరపకాయలు కారం మనకు సరిపోదు అన్నట్టు. మాకు కొంచెం కారం కావాలి కాబట్టి, మాకనే కాదు ఎవరికైనా కానీ కారం ఉండాలి కాబట్టి ఈ తెల్లుల్లిపాయ అండ్ ఈ కొంచెం కారం కలిపేసుకొని, కొంచెం కొబ్బరి వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకొని, ఫస్ట్ ఆ బొరుగుల్లో కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక తీసి పక్కన పెట్టామో ఆ ఆయిల్, ఆ జీలకర్ర, ఈ కరివేపాకు, ఈ టమాటా, ఉల్లిపాయ వేసి మనం అంతా ఒక పదార్థం చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో ఏవైతే మనం కడిగి పెట్టుకున్న బొరుగుల్లో వేసుకొని నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇదే మన రాయలసీమ ఉగ్గాని. బాయ్ గాయ్స్.